అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఆంటోనీ. ఓకే, మేము చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు తిరిగి కామెంట్ పెట్టండి. ఓకే, ఈరోజు మనం చేసుకోబోతున్నాం వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలు ఆలు కుర్మా. వాటి ముందు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూసుకుందాం. పలావు ఆకు ఒక 2 నేను సగం సగంగా కట్ చేసుకున్నా. తర్వాత సోపు కొంచెం, తర్వాత జాపత్రి, యాలక్కాయలు, లవంగాలు, తర్వాత బండ పువ్వు కా టేస్టీ సాల్ట్, అలాగే 1 కప్ నెయ్యి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కర్రీకి కూడా తీసాను ఫ్రెండ్స్. దీంట్లో మనకి 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, 1.5 స్పూన్ సాల్ట్. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్తో 1 కప్ బాస్మతి, అలాగే 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్తో 2 తీసుకున్నాను. ఓకే, అంటే 2 నేను ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం. ఉల్లిపాయ 1 పెద్ద సైజ్ దుంప తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ సగం వేసుకున్నాను, టమాటాలు 2, క్యారెట్ 1 పెద్దది, బీన్స్ 3 వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు రైస్ తీసుకున్నామో ఈ 2 మనం నానబెట్టుకుందాం. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ నెయ్యి తీసుకొని పోసుకుందాం. వేడెక్కడంతా మొత్తం శుభ్రంగా లాగేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీని ముందు మనం కొంచెం లైట్గా వేడెక్కుతుంది చూడండి. ఇలా వేడెక్కుతున్నప్పుడు పలావాకు, బండపువ్వు, యాలక్కాయలు, జాపత్రి, చెక్క, లవంగ, సోపు వేసి వేసుకుంటాం. మసాలా వేపుకుంటే ఇది కొంచెం వేపుకుండగా మనం 2 టీ స్పూన్స్ మసాలా వేసుకుందాం. ఇంకోటి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇంకోటి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకుందాం. ముందు ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి 3 కట్ చేస్తున్నాను చూడండి, పొడుగు ముక్కలు. ఇప్పుడు బంగాళదుంప చెక్క వేసుకుందాం. వేసి
ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఏవైతే పలావు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం ముందు పెట్టి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నేను మీకు ముందే చెప్పాను, సాల్ట్ వేసుకున్నప్పుడు కూరగాయలు ఏవైనా కానీ తొందరగా మగ్గుతాయి అని. నేను 1 టీ స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేస్తున్నాను, గల్లుప్పు వేస్తున్నాను. ఫ్రెష్ మంచి టేస్ట్ వచ్చింది, వెజిటేబుల్ బిర్యానీ కదా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, కూరగాయలు శుభ్రంగా మగ్గిపోయాయి. అన్నట్లు నేను ఇందాక చేయడం మర్చిపోయాను, జీడిపప్పు కొంచెం ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు మనం ఇసురు పోస్తాం కదా, దాంట్లో ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ మనకి వాటర్లో కూరగాయలు పడటానికి కొంచెం కరివేపాకు. ఇది మిగతాది మనం లాస్ట్లో వేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకుందాం. ఓకే, మనం ఈ గ్లాస్తో 2 గ్లాస్ మెజర్మెంట్తో మనం బియ్యం తీసుకున్నాము. 1 గ్లాస్ బాస్మతి, అలాగే 1 గ్లాస్ నార్మల్ రైస్. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రైస్కి 1 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి వాటర్. కాబట్టి 2 గ్లాసులు బియ్యం పోసాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా. అందరూ ఏం చేస్తారంటే టేస్టీ సాల్ట్ అనేది ఇంకా ఇప్పుడు మనం పలావ్ దినుసుల్లోనే వేస్తారు. కానీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎసరు ఉడుకుతుంది కదా, దాంట్లో వేద్దాం. మిక్స్ చేసుకుందాం, కొంచెంసేపు మరగనిద్దాం. అంతలోకి మనం కర్రీ పెట్టుకుందాం. ఆగండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను తుడి చేస్తాను. ఒక 5 minutes పక్క మనకి ఎసరు మరుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కూర రెడీ చేసేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఒక 50 గ్రాముల నూనె పోసుకుందాం. కాగనండి. నూనె కొంచెం వేడెక్కనిద్దాం. ఓకే, మీకు కూరకు కావాల్సిన పదార్థాలు చెప్పలేదు కదా, చెప్తున్నా చూడండి. కారం స్పూనున్నర, ఉప్పు, పసుపు చిటికెడు, టమాటాలు 2, కొంచెం ఇంత కొబ్బరి ముక్క నేను తురిమి పెట్టాను. చిన్న సైజు ఉల్లిపాయ అయితే 1, మామూలుగా నేను మీడియం సైజు ఉల్లిపాయ సగం, అలాగే 3 పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేశాను. ఆ తర్వాత సాల్ట్ స్పూనున్నర, చింతపండు చిటికెడు,
ఇప్పుడు నూనె పోసేసుకున్నాం కదా, ఒక 5 కోడిగుడ్లు ఇలా ఉడకపెట్టించి నూనెలో వేసి వేపుకుందాం. చూడండి ఎసరు కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా ఉందో. ఇంకోండి మరిగిపోతుంది, కొంచెం మరగనిద్దాం. ఎగ్స్ వేసుకుంటాం. కొంచెం వేగితే సరిపోయింది మనకి కర్రీకి. ఓకే ఫ్రెండ్స్, బంగాళదుంపలు నేను మూడు పెద్ద బంగాళదుంపలు ముందే ఉడకపెట్టుకున్నా, వీడియో లాంగ్ వస్తుందని. ఉడకపెట్టుకొని ఇలా పెద్ద ముక్క, చిన్నవి అయితే కూరలో కరిగిపోతాయి అని కొంచెం పెద్దవి కట్ చేసుకున్నా. ఓకే, ఎగ్స్ వేగనిద్దాం. ఓకే, మన కోడిగుడ్లు చక్కగా వేగిపోయి వీటిని వేరే బౌల్లో పెట్టుకుందాం, వేరే గిన్నెలో. వేపిన తర్వాత బాగా మంచి వేడి మీద ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఎసరు మరిగిపోయింది ఫ్రెండ్స్. మనకి ఈ ఉల్లిపాయలు వేగేసుకుంటే టైం పడుతుంది కదా, లోపు ఎసరు మరిగిందో లేదో చూసుకుందాం. బాగా మరిగిపోయింది, శుభ్రంగా చూసుకుందాం. చూడండి కూరగాయలు కూడా. ఇప్పుడు మనం బియ్యం శుభ్రంగా కడుక్కున్నాం. చూడండి, ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం కదా, ఇవి కడిగి పక్కన పెట్టాను. ఇవి కడిగి అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు ఇవేం చేసేద్దామంటే, ఎసరు మరిగిన తర్వాత నీళ్లు లేకపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం నీళ్లు ఎసరులోనే వేసుకున్నా వడకట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మరిగిన ఎసరులో వేసేసుకుందాం. ఇంకొంచెం చూడండి, వడగట్టేలాగా పొడిలు ఆడుతున్నాయి. ఓకే, బియ్యం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసేద్దామంటే బియ్యాన్ని మిక్స్ చేసుకుందాం ఎసర్లో. చిన్నది తిప్పండి, బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి. ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా, కాబట్టి చిన్నవి తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం, మూత పెట్టేద్దాం ముందు. ఇంకోండి, ఒక పక్క ఉల్లిపాయలు వేగి, ఇంకోండి చూడండి ఇట్లా వేగితే చాలు కర్రీకి. వేగిన తర్వాత టమాటా
పేస్ట్ చేసుకున్నాం. ఒక పెద్ద సైజ్ టమాటా. మంచిగా మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, 1 స్పూనున్నర కారం, అలాగే 1 స్పూనున్నర సాల్ట్ కూడా వేసేసుకుందాం. పిల్లకి ఎక్కడ లేదు. ఓకే, బంగాళదుంపలు వేసుకుందాం. కొంచెం మగ్గించుకుందాం. స్టవ్ చేసుకుందాం. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకుందాం. నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదా, కూరని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, సగం గ్లాస్ నీళ్ళు పోసాను. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెంసేపు మగ్గించుకున్నాం కదా, కోడిగుడ్లు కూడా వేస్తే ఉడికిపోయింది. కూరలు వేపుకున్నాం కదా, వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక కోడిగుడ్లు, అవి కూడా వేసి మగ్గనిద్దాం. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్న 2 నిమిషాలకి కొంచెం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇది పుదీనా ఫ్లేవర్ కోసం కొంచెం చాలు, ఎక్కువ కూడా అవసరం వేసి కలుపుకుందాం. ఎందుకంటే ఇవి కర్రీలో ఉడికితే ఆ టేస్ట్, కూరలో ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేసుకుంటాను. అంతలోకి ఒక 5 మినిట్స్ యాక్షన్. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని కూర మగ్గుతుందనగా గరం మసాలా కొంచెం అట్లా జరుగుతున్నాను.
కొంచెం అలా వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాలి, స్టార్టింగ్లో వేసుకోకూడదు. గరం మసాలాని తిప్పుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం ఇంత చిప్ప వేసేసుకోండి. ఇట్లా తురుముకున్నాం. దీన్ని కూడా కూర కొంచెం ఆపేస్తామన్న ముందు వేసుకుందాం, ఎందుకంటే మంచి టేస్ట్ పచ్చి కొబ్బరి. ఇదిగోండి, కొబ్బరిని మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. అన్నం కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ మగ్గిపోయినాయి. స్టార్టింగ్ లో పలావ్ దినుసులు వేసుకునేటప్పుడు కప్పు నెయ్యి వేసుకున్నాం. అలాగే అన్నం మగ్గింది కదా, దించుకునే ముందు కొంచెం నెయ్యి పైన వేసుకుందాం. చాలు. నెయ్యి వేసిన తర్వాత తిప్పకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇంకో చూడండి, బఠానీలు కానీ ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి, జీడిపప్పు, కూరగాయలు. వీడియో 1 గంట కంటే లాంగ్ అవడం వల్ల కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కట్ అవుతుంది, ఏమనుకోకండి. కానీ నేను మీకు చెప్పాను ఏమేమి వేయాలో. బఠానీలు ఇవన్నీ వేసుకున్నాను. ఓకే, సర్వ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు కొంచెం పుదీనా అవి జల్లుకుందాం, గార్నిష్ కోసం. కలర్ఫుల్గా ఉండాలి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. క్యారెట్, క్యాప్సికమ్, టమాటాలు, పచ్చిమిరకాయలు. ఓకే ఫ్రెండ్స్, కూర కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. పోయింది, సర్వ్ చేసుకుందాం. కర్రీ కూడా ఉడికిపోయింది, కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఆంథోనీ. ఓకే, మేము చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా మాకు తిరిగి కామెంట్ పెట్టండి. ఓకే, ఈరోజు మనం చేసుకోబోతున్నాం వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలు కుర్మా. వాటికి ముందు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూసుకుందాం. పలావ్ ఆకు ఒక 2 నేను సగం సగంగా కట్ చేసుకున్నా. తర్వాత సోపు కొంచెం, తర్వాత జాపత్రి, యాలక్కాయలు, లవంగాలు, తర్వాత బండ పువ్వు, టేస్టీ సాల్ట్, అలాగే 1 కప్ నెయ్యి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కర్రీకి కూడా తీసాను ఫ్రెండ్స్. దీంట్లో మనకి 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, 1.5 స్పూన్ సాల్ట్. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్తో 1 కప్ బాస్మతి, అలాగే 1 కప్
1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్తో 2 తీసుకున్నాను. ఓకే, అంటే 2 నేను ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం. ఉల్లిపాయ 1, ఒక పెద్ద సైజ్ దుంప తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ సగం వేసుకున్నాను, టమాటాలు 2, క్యారెట్ 1 పెద్దది, బీన్స్ ఒక 3 వేసుకున్నాను. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు రైస్ తీసుకున్నామో ఈ 2 మనం నానబెట్టుకుందాం. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ నెయ్యి తీసుకొని పోసుకుందాం. వేడెక్కడంతా మొత్తం శుభ్రంగా లాగేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీని ముందు మనం కొంచెం వేడెక్కి లైట్గా వేడెక్కుతుంది చూడండి. ఇలా వేడెక్కుతున్నప్పుడు పలావాకు, బండపువ్వు, యాలక్కాయలు, జాపత్రి, చెక్క, లవంగా, సోపు వేసి వేసుకుందాం. మసాలా వేపుకుంటే ఇది కొంచెం వేపుకుండగా మనం 2 టీ స్పూన్స్ మసాలా వేసుకుందాం. ఇంకోటి కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఇంకోటి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. మసాలాను కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాం. ముందు ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నాను చూడండి, పొడుగు పొడుగు ముక్కలు. ఇప్పుడు బంగాళదుంప చెక్క వేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు, ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఏవైతే పలావ్ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం ముందు మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను, సాల్ట్ వేసుకున్నప్పుడు కూరగాయలు ఏవైనా కానీ తొందరగా మగ్గుతాయి అని. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, గల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వచ్చింది. వెజిటేబుల్ బిర్యానీ కదా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, కూరగాయలు శుభ్రంగా మగ్గిపోయాయి. అన్నట్టు నేను ఇందాక వేయడం మర్చిపోయాను, జీడిపప్పు కొంచెం
ఇప్పుడు వేసుకున్న ఏం కాదు. ఇప్పుడు మనం ఎసురు పోస్తాం కదా, దాంట్లో ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ మనకి వాటర్లో కూరగాయలు పడటానికి కొంచెం కరివేపాకు. ఇది మిగతాది మనం లాస్ట్లో వేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకుందాం. ఓకే, మనం ఈ గ్లాస్తో 2 గ్లాస్ మెజర్మెంట్తో మనం బియ్యం తీసుకున్నాము. 1 గ్లాస్ బాస్మతి, అలాగే 1 గ్లాస్ నార్మల్ రైస్. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రైస్కి 1 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి వాటర్. కాబట్టి 2 గ్లాసులు బియ్యం పోసాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా. అందరూ ఏం చేస్తారంటే టేస్టీ సాల్ట్ అనేది ఇంకా ఇప్పుడు మనం పలావ్ దినుసుల్లోనే వేస్తారు. కానీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎసరు ఉడుకుతుంది కదా, దాంట్లో వేద్దాం. మిక్స్ చేసుకుందాం, కొంచెంసేపు మరగనిద్దాం. అంతలోకి మనం కర్రీ పెట్టుకుందాం. ఆగండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను తుడి చేస్తాను. ఒక 5 minutes. పక్క మనకి ఎసరు మరుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కూర రెడీ చేసేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఒక 50 గ్రాముల నూనె పోసుకుందాం. కాగనిద్దాం. నూనె కొంచెం వేడెక్కనిద్దాం. ఓకే, మీకు కూరకు కావాల్సిన పదార్థాలు చెప్పలేదు కదా, చెప్తున్నా చూడండి. కారం స్పూనున్నర, ఉప్పు, పసుపు చిటికెడు, టమాటాలు 2, కొంచెం ఇంత కొబ్బరి ముక్క నేను తురిమి పెట్టాను. చిన్న సైజు ఉల్లిపాయతో 1, మామూలుగా నేను మీడియం సైజు ఉల్లిపాయ సగం, అలాగే 3 పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేశాను. ఆ తర్వాత సాల్ట్ స్పూనున్నర, చింతపండు చిటికెడు. ఇప్పుడు నూనె పోసేసుకున్నాం కదా, ఒక 5 కోడిగుడ్లు ఇలా ఉడకపెట్టించి నూనెలో వేసి వేపుకుందాం. చూడండి, ఎసరు కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా ఉందో. ఇంకోండి, మరిగిపోతుంది, కొంచెం మరగనిద్దాం. ఎగ్స్ వేసుకుంటాం. కొంచెం ఇలా ఉండనిద్దాం. కొంచెం వేగితే సరిపోయింది మనకి కర్రీకి.
బంగాళదుంపలు నేను మూడు పెద్ద బంగాళదుంపలు ముందే ఉడకపెట్టుకున్నా, వీడియో లాంగ్ వస్తుందని ఉడకపెట్టుకొని ఇలా పెద్ద పెద్ద ముక్క, చిన్నవి అయితే కూరలో కరిగిపోతాయి అని కొంచెం పెద్దవి కట్ చేసుకున్నా. ఓకే, ఎగ్స్ వేగనిద్దాం. ఓకే, మన కోడిగుడ్లు చక్కగా వేగిపోయి వీటిని వేరే బౌల్లో పెట్టుకుందాం, వేరే గిన్నెలో. వేపిన తర్వాత బాగా మంచి వేడి మీద ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఎసరు మరిగిపోయింది ఫ్రెండ్స్. మనకి ఈ ఉల్లిపాయలు వేగలేసుకుంటే టైం పడుతుంది కదా, లోపు ఎసరు మరిగిందో లేదో చూసుకుందాం. బాగా మరిగిపోయింది, శుభ్రంగా చూసుకుందాం. చూడండి, కూరగాయలు కూడా. ఇప్పుడు మనం బియ్యం శుభ్రంగా కడుక్కున్నాం. చూడండి, ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం కదా, ఇవి కడిగి పక్కన పెట్టాను. ఇవి కడిగి అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు ఇవేం చేసేద్దామంటే ఎసరు మరిగిన తర్వాత నీళ్లు లేకపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం నీళ్లు ఎసరులోనే వేసుకున్నా వడకట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మరిగిన ఎసరులో వేసేసుకుందాం. ఇంకో చూడండి, వడగట్టలేక పొడి పొడిలు ఆడుతున్నాయి. ఓకే, బియ్యం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసేద్దామంటే బియ్యాన్ని మిక్స్ చేసుకుందాం ఎసర్లో. చిన్నది తిప్పండి, బాస్మతి రైస్ కదా, విరిగిపోతాయి. ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా కాబట్టి చిన్నవి తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకుందాం, మూత పెట్టేద్దాం ముందు. ఇంకోండి, ఒక పక్క ఉల్లిపాయలు వేగి, ఇంకోండి చూడండి, ఇట్లా వేగితే చాలు కర్రీకి. వేగిన తర్వాత టమాటాని పేస్ట్ చేసుకున్నాం, ఒక పెద్ద సైజ్ టమాటా. మంచిగా మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గని. ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, 1 స్పూనున్నర కారం, అలాగే 1 స్పూనున్నర సాల్ట్ కూడా వేసేసుకుందాం. పిల్లకి ఇక్కడ లేదు. ఓకే, బంగాళదుంపలు వేసుకుందాం.
కొంచెం మగ్గించుకుందాం. చేసుకుందాం. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ అన్నది వేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, కూరని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, సగం గ్లాస్ నీళ్ళు పోసాను. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెంసేపు మగ్గించుకున్నాం కదా, కోడిగుడ్లు కూడా వేస్తే ఉడికిపోయింది. కూరలు వేపుకున్నాం కదా, వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక కోడిగుడ్లు, అవి కూడా వేసి మగ్గనిద్దాం. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్న 2 నిమిషాలకి కొంచెం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇది పుదీనా ఫ్లేవర్ కోసం కొంచెం చాలు, ఎక్కువ కూడా అవసరం వేసి కలుపుకుంటాం. ఎందుకంటే ఇవి కర్రీలో ఉడికితే ఆ టేస్టే, కూరలో ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేసుకుంటాను. అంతలోకి ఒక 5 minutes యాక్షన్. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని కూర మగ్గుతుందనగా గరం మసాలా కొంచెం అట్లా జరుగుతున్నాం. కొంచెం అలా వేసుకుంటే, ఇప్పుడు వేసుకోవాలి, స్టార్టింగ్లో వేసుకోకూడదు. గరం మసాలాని తిప్పుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం ఇంత చిప్ప వేసేసుకోండి. ఇట్లా తురుముకున్నా, దీన్ని కూడా కూర కొంచెం ఆపేస్తామన్న ముందు వేసుకుందాం, ఎందుకంటే మంచి టేస్ట్ పచ్చి కొబ్బరి. ఆన్ చేశాను. ఇంకోండి, కొబ్బరిని మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. గిన్నెలు పోసుకుని చూడుకున్నాం. అది నీళ్ళ కాడే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. అన్నం కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ మగ్గిపోయినాయి. స్టార్టింగ్లో పలావ్ దినుసులు వేసుకునేటప్పుడు కప్పు నెయ్యి వేసుకున్నాం. అలాగే అన్నం మగ్గింది కదా, దించుకునే ముందు కొంచెం నెయ్యి పైన వేసుకుందాం. చాలు, నెయ్యి వేసిన తర్వాత తిప్పకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇంకో చూడండి, బఠానీలు కానీ ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి, జీడిపప్పు, కూరగాయలు.
వీడియో 1 గంట కంటే లాంగ్ అవడం వల్ల కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కట్ అవుతుంది, ఏమనుకోకండి. కానీ నేను మీకు చెప్పాను ఏమేమి వేయాలో. బఠానీలు ఇవన్నీ వేసుకున్నాను. ఓకే, సర్వ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు కొంచెం పుదీనా అవి జల్లుకుందాం, గార్నిష్ కోసం. కలర్ఫుల్గా ఉండాలి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. క్యారెట్, క్యాప్సికమ్, టమాటాలు, పచ్చిమిరకాయలు. ఓకే ఫ్రెండ్స్, కూర కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. కర్రీ కూడా ఉడికిపోయింది, కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైస్ చూస్తే కనుక చూడండి పొడి పొడిగా ఉంది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది. సూపర్గా ఉంది. మీకు కామెంట్ కూడా చెప్పబుద్ధి కావట్లా. వేడి గుండెలకి ఒట్టనమే తినాలనిపిస్తుంది. ఇప్పుడు బంగాళదుంప కుర్మాను కూడా ట్రై చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. బంగాళదుంప కుర్మా అయితే సూపర్ ఉంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. కోడిగుడ్డుని నూనెలో వేయించాలి ఉడకపెట్టి. చాలా అంటే చాలా బాగుంది. పెరుగు చట్నీ కూడా చూద్దాం. నాకైతే ఉత్తమం తీస్తాను. పెరుగు చట్నీ నేను ముందే చేసుకున్నాను, వీడియో లాంగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్ట్ కూడా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇంతే ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక వెజిటేబుల్ బిర్యానీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ కొట్టండి. ఓకే, మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టాటా.